ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. అంత హై పిచ్ లో పాడేటప్పుడు సునీత మీరు తిరిగి వచ్చినప్పుడు అంటే గొంతు గరగర గొంతులో గరగర ఏమి చేయను ఎప్పుడు రాదాలా? ఇప్పుడు యాక్చువల్గా ఆ గరగర అదంతా ఉంది కొంచెం. ఉంటేనే ఇలా ఉందా? బట్ అది తెలీదు పాట పాడినప్పుడు ఎప్పుడు గొంతులో గరగర ఉండి కూడా ఇంత మీరు అవలీలగా పై నోట్ ని టచ్ చేయగలుగుతున్నారంటే ఇట్ జస్ట్ షోస్ అంటే మీకు కంప్లీట్ కమాండ్ మీ వాయిస్ మీద. ఆఫ్ కోర్స్ వేల పాటలు పాడారు, పాట పాడడం వేరు, వయసుతో పాటు లేకపోతే మన మన యాజ్ అ ఫీమేల్ యూనో బీయింగ్ ఫీమేల్ ఆన్ ఎర్త్. సో ఈ మార్పులు చేర్పులన్నీ చాలా తొందరగాను చాలా దారుణంగాను హిట్ అవుతాయి మనకి ఆబ్వియస్లీ. బట్ సేమ్ టైం నాకు డబ్బింగ్ చెప్పడం నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, డబ్బింగ్ చెప్పడం అనేది నాకు చాలా లైఫ్లో ఉపయోగపడింది. దానివల్ల వాయిస్ ఎప్పటికీ ప్రాక్టీస్లో ఉండటము లేకపోతే మాడ్యులేషన్ పరంగా. మీరు మామూలుగా మాట్లాడేది కూడా మేము అందరం గమనించి ఇలా చూస్తూ ఉంటాం అనమాట. ఈరోజు చాలా ఆర్టిఫిషియల్గా ఫీల్ అయ్యేవాళ్ళు చాలా మంది. యాక్చువల్లీ ఇప్పుడు ఇట్స్ బికమ్ పార్ట్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ. అంటే అందంగా మాట్లాడడం. బాలుగారు కూడా ఆయన మాట్లాడినప్పుడు చాలా మ్యూజికల్గా ఉంటుంది. చాలా మందికి అది చాలా ఆర్టిఫిషియల్గా మాట్లాడినట్టు అనిపిస్తుంది అండ్ చాలా డ్రామా చేసినట్టు అనిపిస్తుంది. ఈ మాడ్యులేషన్స్ ఇవన్నీ ఏంటంటే ఇది ఏదో స్వతహాగా వచ్చింది కాదు, తెచ్చుకున్నది కాదు. యూనో ఇట్స్ జస్ట్ మై అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టిపికల్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా. సో నేను ఇలా మాట్లాడినట్టే డబ్బింగ్ చెప్తానన్నది చాలా మందికి అర్థం కాలేదన్నమాట. మీరు డబ్బింగ్ చెప్తున్నట్టు మాట్లాడతారని అనుకుంటారు. బట్ నేను చాలా నార్మల్ గా మాట్లాడినట్టే ఇట్లాగే వెళ్ళి డబ్బింగ్ చెప్తాను అన్న సంగతి చాలా తక్కువ మంది అర్థం చేసుకుంటారు.